పర్వతాల మధ్య ఆకుపచ్చని నేలతో కూడిన ఓ చిన్న గ్రామంలో వరుణ్ అనే బాలుడు అతని తాతయ్యతో కలిసి నివసించేవాడు. అతనికి జీవితం గురించి ఎక్కువగా ఆలోచించేందుకు ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు అతని తాతయ్య ఆ బాలునికి జీవితం యొక్క విలువను తెలియజేయాలనుకున్నాడు. ఓ చిన్న రాయిని అరుణ్‌కి ఇచ్చి, దీనిని మార్కెట్‌కి తీసుకెళ్ళి ఇదెంత విలువైనదో తెలుసుకో. కానీ దీన్ని అమ్మొద్దు అని చెప్పారు. ఆసక్తిగా చూసిన అరుణ్ మార్కెట్‌కి వెళ్లి కూరగాయల వ్యాపారిని అడిగాడు. రాయిని చూసి ఇది నాకు ఉపయోగపడదేమో, కానీ ₹5 ఇవ్వగలను అని అన్నాడు. అరుణ్ ధన్యవాదాలు చెప్పి ముందుకు సాగాడు. తరువాత ఒక ఆభరణాల దుకాణానికి వెళ్ళాడు. జ్యువెలరీ వ్యక్తి రాయిని పరిశీలించి ఇది ఆసక్తికరంగా ఉంది. నేను ₹500 ఇవ్వగలను అన్నాడు. అరుణ్ ఆశ్చర్యపోయాడు కానీ నమ్మలేదు. చివరిగా అరుణ్ నగరంలోని ఒక రత్న నిపుణుడిని కలిశాడు. ఆ నిపుణుడు రాయిని మైక్రోస్కోప్‌తో పరిశీలించి ఇది చాలా అరుదైన నిలువు. దీని విలువ కనీసం ₹50,000 ఉంటుంది అని ఆనందంగా చెప్పాడు. అరుణ్ ఉల్లాసంగా ఇంటికి వెళ్లి తన తాతగారికి చెప్పాడు. ఆయన చిరునవ్వు చిందిస్తూ చూసావా నాయనా, రాయి మారలేదు. కానీ వేరు వేరు వ్యక్తులు దాన్ని వేరు వేరు విలువనిచ్చారు. జీవితం కూడా అలాగే ఉంటుంది. మనల్ని ఇతరులు ఎలా చూస్తారో కాకుండా మనమే మన విలువను అర్థం చేసుకోవాలి. సరైన సందర్భంలో మన అసలైన విలువ బయటపడుతుంది అని చెప్పారు. ఆ రోజు నుంచి అరుణ్ జీవితాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని గౌరవిస్తూ మానవత్వంతో ముందుకు సాగాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారనేది కామెంట్ చేసి చెప్పండి.